జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా అయ్యా అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండిరా వీడిని తీసుకురండి రా. నాకు తెక్కుంది దానికో లెక్క ఉంది, నాకు తెక్కుంది దానికో లెక్క ఉంది. ఇదంతా చూస్తే మీకు లెక్కలేనంత తెక్కున్నట్టుగా అర్థమవుతుంది. ప్రభుత్వంలో మీరుంటారు, ఎస్పీని విమర్శిస్తారు. ప్రభుత్వంలో మీరుంటారు, పౌరశాఖ అధికారులు విమర్శిస్తారు. ప్రభుత్వంలో మీరుంటారు, ఎవరి మీదో కేకలేస్తారు. అదేమంటే ఇది చాలా వండర్ఫుల్ పోర్ట్, దీని ద్వారా చాలా ప్రమాదకరమైన అంశాలు జరిగే ప్రమాదం ఉంది. ఆర్డీఎక్స్ వస్తుంది, అవి కసప్లాగా ఎవరో వచ్చి దుండగులు దీని మీద వచ్చేసి కాల్పులు జరిపేసి ఈ దేశానికి రక్షణ లేకుండా పోతుందని కొత్త కొత్త విషయాలు చెప్పేస్తారు. మాకు అర్థం కాదు ఇదంతా. ఏది హోంమంత్రికి లెటర్ రాస్తానంటున్నాడు. మీరే ప్రభుత్వం, హోం కూడా మీదే, ఇక్కడ మీరే. ఏమిటి కబుర్లు, సొల్లు కబుర్లు, నాకు అర్థం కానటువంటి విషయం. కాకపోతే మీరు మీ బాధ్యతను విస్మరించి ప్రవర్తన చేస్తున్నారు. మీరు మీ బాధ్యతగా ఉండాలి. కొన్ని పేపర్లు రాస్తున్నాయి, హీరోగా వెళ్ళాడు ఒక్కడే, నడి సముద్రంలోకి వెళ్ళాడు, రఫ్గా ఉంటే సముద్రంలోకి వెళ్ళాడంట. ఏదో సామెత చెబుతారు, రాయలసీమలో ఒక సామెత ఉంది, ఏందిరా పడ్డామంటే లేదే పడలేదండి ఊరిని ఫిల్ట్ చేశాను అంట. అట్లా ఉంది. ఏంది స్వామి నువ్వు వెళ్ళి అధికారం తిట్టాను, లేదు నేను వీరోత్వంగా వెళ్ళానని చెప్పేసి ఆ పేపర్ రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా దురదృష్టం ఇవాళ ఈ రాష్ట్రంలో దోపిడీ తప్ప రెండో పనే లేదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి, ఆయన పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఆ పక్కనే ఉన్నాడు ఆయన పేరేంటి, మన కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు. ఆయనకి మామూలు లేకుండా నడుస్తుందా నాకు తెలియగలుగుతాను. అలాగే నీ పక్కనే ఉన్నాడు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు. ఇన్ని టన్నులు మీకు పీడిఎస్లో వెళ్ళిపోతున్నాయని చెబుతున్నారు కదా, ఆ పీడిఎస్ టన్నులు వెళ్ళిపోతుంటే పౌర సరఫరాల అధికారులకు తెలియకోకుండాను, ఆ శాఖకు నిర్వహిస్తున్నటువంటి మనోహర్ గారికి తెలియకోకుండాను ఆ టన్నులు మీరు వెళ్ళిపోతున్నాయా? కొట్టేస్తున్నారు, క్యాష్ పర్సనేజ్ కొట్టేస్తున్నారు. ఈ మధ్యన మీరు సీజ్ చేశారే, ఎవరు మన మనోహర్ గారు సీజ్ చేసిన వాటిని ఇప్పించడానికి కమిషన్ కొట్టేశారు కొంతమంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కాకినాడ వెళ్ళి నిన్న ఆర్భాటం చేశాడో కమిషన్ రేటు పెరిగిపోయిందంట. అయితే లాభం లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లేదు, పోయినసారి కానీ ఎక్కువ కమిషన్ ఇస్తే కానీ ఇప్పుడు పీడిఎస్లో బియ్యం మేము ఎలా చేయము అనేటువంటి పరిస్థితిలోకి ఎమ్మెల్యేలు తయారైపోయారు. ఈ విషయాన్ని మీరు గమనించుకోకుండా ఏదేదో మాట్లాడితే ఏం లేపని చెప్పండి. అక్కడికి వెళ్ళి ఊరిని హామ్ హూమ్ అని ఆర్భాటాలు చేసుకునేటువంటి పరిస్థితిలో మీరు చేస్తున్నారు. అంత దోపిడీ తప్ప మరొకటి లేదు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటి అంటే, ఒకటి వాస్తవం, ఆ యాంకర్ పోర్టు ద్వారా కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు మన దేశం నుంచి ఇతర దేశాలకి జెన్యూన్గా బియ్యాన్ని సరఫరా చేస్తారు. ఆ జెన్యూన్గా బియ్యాన్ని సరఫరా చేసేటటువంటి వ్యాపారస్తులు ఇవాళ ఇబ్బంది పడిపోతున్నారు. పద్యాలను అయ్యా నువ్వు జెన్యూన్గా పంపించినా సరే దీనిలో పీడిఎఫ్ బియ్యం ఉందని, పీడిఎస్ బియ్యం ఉందని రాస్తాం, కమిషన్ ఇవ్వకపోతే అనే పద్ధతుల్లో కమిషన్లు వసూలు చేస్తున్నారు. చివరికి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా కమిషన్ దండుకునేటటువంటి పరిస్థితి చేస్తుంటే మీరు వెళ్ళి నేను హీరోని, నేను పెట్రోల్ దొరని అని ఊరికి ఏ మాటలు మాట్లాడితే, పిచ్చి మాటలు మాట్లాడితే మీ దగ్గర సిన్సియారిటీ లేదని అర్థమవుతుంది. ఇంకొక మాట చెప్పాలంటే, ఈ జరిగిన మొత్తాన్ని చూస్తే నిన్న కాకినాడలో మీరు పెద్ద అసమర్థులు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళితే చివరికి ఎస్పీ కూడా లెక్క చేయలేదు, చివరికి పౌర సరఫరాల అధికారులు కూడా లెక్క చేయలేదు, ఎవ్వరూ లెక్క చేయలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తి చాలా అసమర్థుడు, లెక్క చేయవలసిన అవసరం లేదు అనే భావన కలుగుతుంది. మా అభిప్రాయం కాదు.